జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎక్కడికి వచ్చామనే కదా మీ డౌట్. మేము నల్గొండలో సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. సో అక్కడి నుంచి మా పిన్ని చెప్పిందని చెప్పి ఆ పక్కనే ఉన్న బ్రహ్మంగారి గుట్టకైతే వచ్చేసాం. ఈ పేరు కొత్తగా విన్నాను. ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఎప్పుడు మా పిన్ని చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్పింది. సో 100% చూడాల్సిన ప్లేస్ అని చెప్పడం వల్ల వెళ్ళాము. బట్ లోపల విగ్రహం కానీ అండ్ గుడి కానీ చాలా బాగా అనిపించింది. అండ్ అమ్మవారి అలంకారం అదిరిపోయింది. కన్నుల పండగగా ఆ రోజు పండగని అలా డెకరేట్ చేశారో లేకపోతే రెగ్యులర్ గా చేస్తారో తెలియదు కానీ చాలా బాగుండే డెకరేషన్. అండ్ అక్కడ హారతి తీసుకొని ఆ చుట్టుపక్కల ఒక స్పెషల్ ప్లేస్ ఉందని మా పిన్ అయితే చెప్పింది. సో అక్కడ దర్శనం చేసుకొని ఇమీడియట్ గా అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్న బ్రహ్మంగారి గుట్టకి వెళ్ళాం. దాన్ని ఇంకొక పేరుతో పిలవాలంటే బ్రహ్మంగారి తొర్ర అని పిలుస్తారట. ఎందుకు అంటారంటే నల్గొండని ఇంత హైట్లో చూడటం చాలా బాగా అనిపించింది. సో నేను చెప్పిన ప్లేస్ అయితే ఇదే. సో ఇక్కడ శివలింగంతో పాటు ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. అక్కడి నుంచి నేను చెప్పిన స్పెషల్ చెట్టు అండ్ తొర్ర గుహ అన్నీ ఇదే అనమాట. దీని చరిత్ర వచ్చేసి ఆ చెట్టు పక్కనే ఉన్న ఒక చిన్న తొర్రలోంచి ఈ చెట్టులో ఉన్న ఈ స్పేస్ని ఐడెంటిఫై చేశారు. సో నల్గొండలో ఉన్న చాలామంది కలిసి ఈ గుహను ఏర్పాటు చేసి ఆ గుహ లోపల బ్రహ్మంగారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి అది ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక 20 మెంబర్స్ కలిసి రౌండ్ వేస్తే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉందన్నమాట. సో లోపల బ్రహ్మంగారి విగ్రహం కానీ ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ లోపల నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. ఆ తొర్ర లోపల పైన చూస్తే ఏదో పాతాళ భైరవి సినిమాలో ఒక చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు లాగా అనిపించింది నాకు. ఆర్టిఫిషియల్గా చేసిన దానికంటే ఇలా న్యాచురల్గా ఫామ్ అయిన ఒక గుహ చూస్తే ఎంత బాగా అనిపించింది అంటే 100% నల్గొండలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. దర్శనం అయిపోగానే అటువైపుగా వెళ్తుంటే ఒక న్యాచురల్గా ఫామ్ అయిన పుట్టనైతే చూశాను. ఆ పక్కనే అమ్మవారి విగ్రహం కూడా చాలా కలగా అనిపించింది. ఆ పక్కనే ఒక పెద్ద బావి కూడా ఉంది. ఈ రోజు లంచ్ ఇంట్లో కాదు బయట చేద్దామని పార్సల్ చేసుకొని వచ్చి రోడ్డు పక్కనే ఉన్న ఒక టేకు చెట్టు అంటారో వెదురు చెట్టు అంటారో నాకు ఐడియా లేదు, మా పిన్నికి నాకు డిస్కషన్ అయింది. సో ఆ పక్కనే తోటలో ఉన్న ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ మ్యాచ్ చేసుకొని హ్యాపీగా తినేసి ఒక 1 అవర్ చిట్ చాట్ చేసుకుంటే అలా పడుకోవడం జరిగింది. సో మీలో ఎంతమంది టెంపుల్ని విజిట్ చేశారు అండ్ మీరు సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేశారని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మా కిట్టుగాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. సో మళ్ళీ హ్యాపీగా పార్సల్ చేసుకొని బ్యాక్ టు హోమ్ అండ్ హ్యాపీ సంక్రాంతి.